ఈ రోజున ఇర్మియాని పిలిచినట్టుగా, ఇర్మియాని నియమించుకున్నట్టుగా నిన్ను దేవుడు నియమించుకున్నాడు. నీకు అట్టి అధికారం అనుగ్రహించున్నాడు. నీ నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడు. నీవు పెరికి వేయమని ఆజ్ఞాపించగా, నీవు పడద్రోయబడుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉండగా, కట్టబడుగాక అని ఆజ్ఞాపించుచుండగా, నాటబడుగాక అని నువ్వు ప్రకటించు ఉండగా దేవుడు వాటిని శాసనాలాగా స్థిరపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన సేవ నిమిత్తం పిలిచిన తర్వాత we have invisible violent security. మనకు కనపడని సెక్యూరిటీని దేవుడు ఉంచేస్తాడు. ఈ సందర్భంలో ఎలీషా భక్తుని జీవితంలో జరిగిన సన్నివేశం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషాను ముట్టడి చేయడానికి, బంధించడానికి లేదా తన దేశానికి తీసుకెళ్ళడానికి సిరియా రాజు తన సైన్యాన్ని పంపిస్తున్నాడు. అయితే ఈ వచ్చిన సైన్యమును ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ చూశాడు. భయం వచ్చేసింది. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యజమానుడా, యజమానుడా, మనము ఉన్న చుట్టూ, ఈ పర్వతము చుట్టూ సిరియా సైన్యము, సిరియా దండు వచ్చేసింది. ఇంకేముంది? నీ పని, నీతో ఉన్నందుకు నా పని అయిపోయినట్టే. అప్పుడు ఏమన్నాడు? ఎలీషా కూడా భయపడ్డాడా? అప్పుడు ఎలీషా అన్న మాట ఏంటి తెలుసా? ఒరే పిచ్చోడా, నువ్వు ఈ కళ్ళతో చూస్తున్నటువంటి ఇహలోక సంబంధమైన సైన్యాన్ని చూస్తున్నావు. నీవు చూడాల్సిన సైన్యం ఒకటి ఉందిరా బాబు. నా చుట్టూ, మన చుట్టూ నా దేవుడు ఇన్విజిబుల్ వైలెంట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు. అది నేను చూస్తున్నాను కనుక నాకు భయం లేదు. ఎవరు వచ్చినా నా దేవుడి చిత్తం లేకుండా ఎవరు కదిలించలేరు, టచ్ చేయలేరు. ఆ సైన్యాన్ని నువ్వు కూడా చూద్దుగాక అని దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ యొక్క గెహాజీ కన్ను తెరువయ్యా అని అన్నాడు. గెహాజీ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరువగా ఆ పర్వతము చుట్టూ, ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ మరొక సైన్యం ఉన్నది. అది ఎటువంటి సైన్యము? అగ్ని రథాలు. అగ్ని. దేవుడు ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. దేవుడు ఎలీషాను నియమించుకున్నాడు. దేవుడు ఎలీషాను డెలిగేట్ చేసుకున్నాడు, అపాయింట్ చేసుకున్నాడు, అభిషేకించుకున్నాడు. తాను ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు ఎవ్వరు చూడలేరు, గ్రహించలేరేమో కానీ ఎలీషాకు తెలుసు, నా చుట్టూ ఎల్లప్పుడూ నా తండ్రి అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఫోర్టిఫైడ్ సిటీ నేను అని ఎలీషా గ్రహించాడు. ఇక గెహాజీ చూశాక, వామ్మో, ఇదే సెక్యూరిటీ యజమానుడా. ఈ సెక్యూరిటీ కింద ఇప్పుడు నేను చూసినటువంటి ఇహలోక సంబంధమైన సైన్యము ఏ పాటిది అని అనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని సేవకులారా, మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. మీతో దేవుడు ఉన్నారు. నీవు ఒక ఫోర్టిఫైడ్ సిటీ, ప్రకారం కలిగినటువంటి పట్టణానివి. You are an iron pillar. నీవు ఒక ఇనుప స్తంభానివి. You are bronze walls. నీవు ఒక కంచు గోడవు. హల్లెలూయా. నిన్నెవ్వరు కదిలించలేరు, నిన్నెవ్వరు తాకలేరు, నిన్నెవ్వరు భయపెట్టాలని చూసినా నేను గెలవలేరు. 19వ వచనంలో రాస్తాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, ఇర్మియా, నీతో యుద్ధం చేయడానికి నీ శత్రువులు ప్రయత్నం చేస్తారు, చేయవచ్చును. ఎందుకంటే నీ నోట నేను ఉంచిన మాటలు నువ్వు పలుకుతూ ఉండగా కొందరికి కోపం వస్తుంది, కొందరు విమర్శిస్తారు, కొందరికి నచ్చదు. ఎందుకంటే పాపాన్ని గద్దించాల్సి ఉంటుంది, తప్పును ఖండించాల్సి ఉంటుంది కనుక అవి ఇష్టం లేని వారు ఉంటారు, వాటిని విమర్శించే వారు ఉంటారు, నిన్ను ఏదో చేయాలనేటువంటి వాళ్ళు
వస్తున్నారో, ఏదో సంచి తగ్గించుకొని వస్తున్నారు, కానుకలు అడుగుతున్నారు, ఏవో మాటలు ప్రకటిస్తున్నారని కొంతమంది దేవుడు నియమించిన సేవకులను ఎంత కారణంగా అవమానిస్తారో, విమర్శిస్తారో, ఎంత చులకనగా మాట్లాడతారో చూస్తారో చెప్పలేము. కానీ అదే సేవకుడు వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేసినట్లయితే విడుదల పొందుకుంటారన్న సత్యం మాత్రం తెలుసుకోరు. ఈ ప్రపంచంలో అన్ని ద్వారాలు మూయబడ్డాయి. అయితే ఆ సమయంలో దేవుని చేత నియమించబడిన సేవకుడు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఆ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తన సేవకుని మాటలను రూఢిపరచడానికి ద్వారముల వారి ఎందుకు తెలుస్తాడండి. హల్లెలూయా. కాబట్టి రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఐ కాన్సిక్రేటెడ్ యు, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ఐ అపాయింటెడ్ యు, నేను నిన్ను నియమించుకున్నాను. ఐ అనాయింటెడ్ యు, నేను నిన్ను అభిషేకించుకున్నాను. నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నది ఈ మధ్య కాలంలో కాదు, నా సమయం వచ్చింది కాబట్టి నేను నిన్ను పిలుచుకున్నానని చెప్తున్నాను. కానీ నేను నిన్ను నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. దేవుడు తన సేవకుడిని నియమించుకున్నప్పుడు, సేవకుని పిలుపు ఉన్నప్పుడు, దేవుడు తగిన సమయం వచ్చాక నీవు నా సేవకుడువు అని ఖచ్చితంగా తెలియజేస్తాడు. అదేనా ఇది గ్రహించాలి. దేవుడు నిన్ను తన సేవకుడిగా తన పరిచయ నిమిత్తం పిలిచినప్పుడు, దేవుడే కనుక నిన్ను ప్రతిష్ఠించుకుంటే, దేవుడే కనుక తన ఏర్పాటులో నిన్ను ఉంచి ఉంటే, దేవుడే కనుక నిన్ను వాడుకోవాలని లోకము ఉద్దేశించున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆయన నిన్ను దర్శిస్తాడు. నువ్వు అర్థం చేసుకునేటంతగా నీతో మాట్లాడతారు. ఆయన పిలుపును నువ్వు ఖచ్చితంగా గ్రహించగలుగుతావు. ఆ టైంలో ఏదైనా కాలములను బట్టి, తన నిర్ణయ కాలమును బట్టి మాత్రమే దేవుడు జరిగిస్తూ ఉంటాడు ఆయన కార్యాలను. అయితే ఒక సత్యాన్ని జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారా. నీవు దేవుని సేవకునిగా, దేవుని పరిచయ నిమిత్తము, దేవుని వాక్యాన్ని ప్రకటించడం నిమిత్తము పిలువబడ్డావు అని నీకు ఎప్పుడైతే సత్యాన్ని దేవుడు స్పష్టంగా నువ్వు తెలుసుకునేటట్టుగా, గ్రహించుకునేటట్టుగా తెలియజేస్తాడో, నీకు అర్థమైన తర్వాత ఈ లోకంలో కొన్ని పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది.